నమస్తే, నా పేరు PMR న్యూస్కి స్వాగతం. మీకు తెలుసా, లాస్ట్ 10 ఏళ్లలో హైదరాబాద్లో 500 కోట్ల పైగా రియల్ ఎస్టేట్ స్కామ్స్ జరిగినాయి. సో ఈ రియల్ ఎస్టేట్ స్కామ్స్ వల్ల సుమారు కొన్ని వేల మంది రోడ్ల పాలయ్యారు. అసలు రియల్ ఎస్టేట్ స్కామ్స్ ఎలా జరుగుతాయి? మీరు కొన్ని బేసిక్ విషయాలు తెలుసుకుంటే, మనం వాటిని అవాయిడ్ చేస్తే మీకు కొన్ని లక్షల డబ్బు సేవ్ చేసుకోవచ్చు. అసలు రియల్ ఎస్టేట్ స్కామ్స్కి రీజన్స్ ఏంటి? రియల్ ఎస్టేట్ స్కామ్స్ జరగకుండా ఏం చేయాలి అన్నది మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ అండి, రియల్ ఎస్టేట్ స్కామ్స్కి ఫస్ట్ రీజన్ మన ఆశ, మన దురాశ. అదేంటి అనుకుంటారా? సింపుల్గా మాట్లాడుకున్నాం. దాని గురించి ఒక ఎగ్జాంపుల్తో. సో మనకి ఎక్కడో ఒక ఆశ ఉంటుంది. మన మిడిల్ క్లాస్ బతుకుల వల్ల మనం ఏంటంటే ఎక్కడైనా మనకి ప్రజెంట్ ఉన్న మార్కెట్ రేట్ కన్నా తక్కువ డబ్బులకి మన బడ్జెట్లో ఏదైనా ప్లాటో లేకపోతే ఫ్లాటో వస్తే బాగుంటుంది అని ఒక థాట్ ఉంటుంది. దానివల్ల ఒకటి ఆశ వల్ల ఒకటి, ఇంకొకటి దురాశ. ఏంటంటే ఉన్న ల్యాండ్ రేట్ల కన్నా లేకపోతే ఉన్న ఫ్లాట్ రేట్ల కన్నా మనకి తక్కువకి వచ్చేయాలి. సో పక్కోడు ఎంత పెట్టాడు, మనం అంత పెట్టకూడదు, ఇంకా తక్కువకి వచ్చేయాలని ఒక దురాశ వల్ల ఉంటుంది. ఈ రెండింటిని బేస్ చేసుకుని మీకున్న ఈ రెండు ఫీలింగ్స్ని బేస్ చేసుకుని రియల్ ఎస్టేట్ అంటే పెద్ద గేమ్ ఆడతారు. ఆ గేమ్ పేరే ఫ్రీ లాంచ్ ఆఫర్స్. సో ఫ్రీ లాంచ్ ఆఫర్స్లో మీకు కుకట్పల్లిలో డబుల్ బెడ్రూమ్ 60 లక్షలు ఉన్నది ప్రజెంట్ మార్కెట్లో. 40 లక్షలకి నెక్స్ట్ 2 ఏళ్ళలో హ్యాండ్ ఓవర్ చేసి ఇస్తామని చెప్తారు. మీకు ఎక్కడో ఆశ ఉంటుంది, ఇంకా దురాశ ఎక్కడో ఉంటుంది. ఈ రెండింటి వల్ల దాని వైపు అట్రాక్ట్ అయ్యి ఆ ప్రీ లాంచ్ ఆఫర్కి అట్రాక్ట్ అయ్యి 2 ఏళ్ళ తర్వాత ఫ్లాట్ ఇచ్చేస్తాడు, 3 ఏళ్ళ తర్వాత ఫ్లాట్ ఇచ్చేస్తాడు. దానికి మనకి 20 లక్షలు తగ్గిపోతుందని చెప్పి అడ్వాన్స్ పేమెంట్స్ కట్టేస్తూ ఉంటారు. దానివల్ల నెక్స్ట్ రెండో థింగ్, బయట ఎక్కడ ఉన్న ల్యాండ్ అండి, ప్లాట్స్ చూసుకున్నాం. ఇప్పుడు బయట ఎక్కడ ఉన్న ల్యాండ్ అంటే ఎగ్జాంపుల్కి హైటెక్ సిటీలో ఒక గజం ఒక వాల్యూ ₹1,00,000 ఉందనుకోండి. దాని పక్కన ఇంకొక వెంచర్ ఏదో తీసుకొచ్చేవాడు 50,000కి ఇంకో ప్రీ లాంచింగ్లో ఇస్తున్నానని చెప్తాడు. సో మీరు అలా 50,000కి ఒక ల్యాండ్ అంటే మార్కెట్ ప్రైస్ కన్నా తక్కువగా ఇస్తామన్నప్పుడు మనం ఏమనుకోవాలండి? మనం ఆలోచించాలి క్లియర్గా. అసలు ఇంత తక్కువకి ల్యాండ్ రేటు ఎందుకు వస్తుంది? ఏదైనా స్కామ్ ఉందా ఏంటి అని మనం ఆలోచించుకోవాలి. కానీ అలాంటి ఏమీ ఆలోచించుకోకుండా ప్రీ లాంచ్ ఆఫర్లో ఏదో తక్కువకి ఇచ్చేస్తున్నారు కదా అని చెప్పి దాని మీద మనం ఇన్వెస్ట్మెంట్ చేసేసి మనం టోకెన్ అమౌంట్ పే చేసేయడమో లేకపోతే అడ్వాన్స్ పే చేసేయడమో జరుగుతాయండి. ఇది ఫస్ట్ పాయింట్. సో బేసిక్ థింగ్ అండి, మార్కెట్లో ఉన్న ప్రోడక్ట్లన్నీ, ఏ ప్రోడక్ట్లు అయినా ఒకే క్వాలిటీ ఉన్న ప్రోడక్ట్లన్నీ ఒకటే వాల్యూ ఉంటాయండి. ఆ వాల్యూ అనేది కొద్దిగా ఒక ₹1,000 2,000 తగ్గడం జరుగుతుంది అంతే. అంతేగాని లక్షల్లో డిఫరెన్స్ వచ్చేది. మీరు ఒక చోట ఒక ఫ్లాట్ తీసుకుంటారంటే ఆ చుట్టూ ఏరియాలో 60 లక్షలు ఉంటే ఆ ప్లాట్ కూడా ఇంచుమించు 50 నుంచి 60 లక్షలు ఉంటే పాసిబిలిటీ ఉంటుంది. లేకపోతే ఓపెన్ ప్లాట్ ఎక్కడైనా తీసుకుంటే ఆ చుట్టూ ఉన్న చోట్ల గజం 30,000 ఉంటే మీరు తీసుకునే చోట కూడా గజం 25,000 నుంచి 30,000 ఉంటే పాసిబిలిటీ ఉంటుంది. అంతేగాని 15,000కి 20,000కి మీకు ఎవరు ఇచ్చారండి? ప్రీ లాంచింగ్ ఆఫర్స్ వల్ల, జస్ట్ ప్రీ లాంచింగ్ ఆఫర్స్ వల్ల 200 కోట్ల స్కామ్ లాస్ట్ 6 నెలల్లో జరిగింది. అది ఓపెన్ ప్లాట్ అయితే ఏంటి, ఫ్లాట్స్ అయితే ఏంటి. హైదరాబాద్ లోనే ఒక ఇన్ఫ్రా, పేరు చెప్పకూడదు కంపెనీ పేరు, ఇన్ఫ్రా అనే పేరుతో ఉన్న కంపెనీ 200 కోట్ల స్కామ్ చేసింది. ఇంకొక కంపెనీ ఓపెన్ ప్లాట్ లో 50 కోట్ల స్కామ్ చేసింది బికాస్ ఆఫ్ ద ప్రీ లాంచ్. ప్రీ లాంచ్ లో ఏంటంటే వాళ్ళకి అప్రూవల్స్ ఏమున్నాయో తెలియదు, వాళ్ళ ల్యాండ్ వాళ్ళదో కాదో తెలియదు, అవన్నీ మనకి తెలియదు. వాళ్ళ డాక్యుమెంట్స్ ఉన్నాయో తెలియదు, గవర్నమెంట్ ఆథరైజేషన్ ఉందో తెలియదు, వాడు ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తాడో తెలియదు, దానికి లీగల్ ప్రొటెక్షన్ ఉందా లేదో తెలియదు, ఒకవేళ అప్రూవల్ ఉందా లేదో తెలియదు. అయినా కూడా ప్రీ లాంచ్ ఆపరేషన్కి కొద్దిగా కనీసం బేసిక్గా ఎందుకు వీడు తక్కువకి ఇస్తున్నాడు అనే దానివల్ల ఎక్కువ ఆశపడిపోయి ఇంకా ఎక్కువ దురాశ వల్ల ఈ స్కామ్స్ జరుగుతున్నాయి. ఇంకా రెండో విషయం తీసుకుంటే ఒక మొహమాటం. మనకి తెలిసినోడు ఎవరో తక్కువకి ప్లాట్లు వస్తాయని చెప్తాడు, ఇంకొకటి ఎవరో తక్కువకి ఫ్లాట్లు వస్తున్నాయని చెప్తాడు. మనం అలా చెప్పినప్పుడు కనీసం వాడిని ఎందుకు తక్కువకి వస్తున్నాయి, ఓకే ఇది ప్రీ లాంచింగ్ ఆఫర్ అంటున్నావు, ప్రీ లాంచింగ్ ఆఫర్లో మనకుండే సెక్యూరిటీ ఏంటి, ఒకవేళ వాడు స్కామ్ చేస్తే పరిస్థితి ఏంటి, వాడి దగ్గర జెన్యూన్ డాక్యుమెంట్స్ ఉన్నాయా, ల్యాండో ఫ్లాటో వాడిదని ప్రూవ్ చేసుకోవడానికి, ఇవంతా ఫ్రాడ్ అయితే నాకు సెక్యూరిటీ ఏంటి అనే మాటలో మనకి ఎవరైతే మిడిల్ మ్యాన్ ఉంటారో వాళ్ళని మనం అసలు అడగమండి. అసలు అడగను కూడా అడగం. ఏదో మొహమాట, ఏదో అనుకుంటారని, లేకపోతే మళ్ళీ ఎందుకులే అని చెప్పి. ఈ
క్వశ్చన్స్ అడగకపోవడం వల్ల, రైట్ క్వశ్చన్స్ మనకి కరెక్ట్ ఆన్సర్స్ తెలియకపోవడం వల్ల కూడా మనం ఆ స్కామ్స్లోని తెలియకుండా డబ్బులు పెట్టేస్తాం. ఇంకా థర్డ్ థింగ్ అండి, మూడో థింగ్ తీసుకుంటే ఇంకొకటి మనకి ఇవి 2 పాయింట్లు చెప్పొచ్చు. ఒక గుడ్డి నమ్మకం, నాలెడ్జ్ లేకపోవడం. మీకు ఎవరో తెలిసిన ఫ్రెండ్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ వచ్చి సార్ ఇక్కడ ల్యాండ్ చాలా బాగుంది సార్, ఒక 2-3 ఏళ్ళలో ఈ చుట్టూ హైటెక్ సిటీ అయిపోతుంది, ఈ ల్యాండ్ వాల్యూ డబుల్ పెరిగిపోతుంది, లేకపోతే మీరు తీసుకున్న ఫ్లాట్ రేటు ఇప్పుడంటే 50 లక్షల నుండి ఒక 2 ఏళ్ళలో 75 లక్షలు 80 లక్షలు అయిపోతుంది అని ఎవడో మీకు చెప్తాడు. చెప్పిన వెంటనే కనీసం మనం బేసిక్ క్వశ్చన్, మన క్వశ్చన్, ఓకే ఇంత డెవలప్మెంట్ ఇమీడియట్గా అయిపోయేదానికి చాలా మంది జనాలు ఎగబడి ఉంటారు కదా, సో ఈ పాటికి ఇవన్నీ అయిపోవాలి కదా, మన దాకా వచ్చిందంటే ఎలా వచ్చింది అనేది కొన్ని మనం ఆలోచించమండి. ఎవడో చెప్పాడని చెప్పి గుడ్డి నమ్మకం, ఏదో గుడ్డి నమ్మకంతో మనం ముందుకు వెళ్ళిపోతాం. అది పక్కన పెడితే రెండో పాయింట్ అండి, నాలెడ్జ్ లేకపోవడం. ఇందులోనే చాలా మందికి ఒక ల్యాండ్ కొనుక్కున్నాం, లేకపోతే ఒక ఫ్లాట్ కొనుక్కున్నాం, దానికి సంబంధించి అది కొనుక్కునే పోయే ముందు మనకి కొంత నాలెడ్జ్ అవసరం ఉంది. ఆ నాలెడ్జ్ మనల్ని సేవ్ చేస్తుంది. సో ఆ నాలెడ్జ్ ఏంటో తెలుసుకున్నాం. ఫస్ట్ థింగ్, నువ్వు ఒక ల్యాండ్ కొన్నా, ఫ్లాట్ కొన్నా, ఏం కొన్నా, ఫస్ట్ అసలు టైటిల్ డీడ్ ఉందా లేదా. టైటిల్ డీడ్ అంటే ఆ ల్యాండ్ ఎవరి పేరు మీద ఉంది, అంటే నీకు అమ్మబోయేవాడి పేరు మీద ఉందా, వాడి పేరు ఉందా, ఎన్ని గజాలు, ఆ ల్యాండ్ ఎగ్జాక్ట్గా సర్వే నెంబర్స్తో పాటు ఎంత ల్యాండ్ ఉంది, ఎప్పుడు రిజిస్టర్ అయ్యింది, ఈ డీటెయిల్స్ టైటిల్ డీడ్ వాడి పేరు మీద ఉందా లేదా, లేకపోతే ఎవరి పేరు మీద ఉంది అనేది డీటెయిల్స్ తెలుసుకోవడం. రెండవ థింగ్, లింక్ డాక్యుమెంట్స్ అండి. లాస్ట్ 30 ఏళ్ళలో ఆ ల్యాండ్ ఎవరెవరి దగ్గర నుంచి ట్రాన్స్ఫర్ అయింది, ఎలా ఈ ల్యాండ్ ఇక్కడికి వచ్చింది, ఈ అతని పేరు మీద వచ్చింది, ఎవరెవరి పేరు మీద ఆ ల్యాండ్ ట్రాన్స్ఫర్ అవుతూ వచ్చింది అన్న లింక్ డాక్యుమెంట్స్ ఉంటాయి. ఆ లింక్ డాక్యుమెంట్స్ వాడు ఇవ్వకపోతే మనము సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి కనుక్కుంటే కూడా సర్వే నెంబర్స్ చెప్పి వాళ్ళు ఇస్తారు ఆ లింక్ డాక్యుమెంట్స్, కొంత డబ్బులు తీసుకొని. నెక్స్ట్ మూడో థింగ్, ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ అండి. ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ అంటే మనకి సబ్ రిజిస్టర్ ఆఫీస్లోకి వెళ్ళి మన ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ అని డీటెయిల్స్ అడిగి ఆ ఫామ్ ఫిల్ చేస్తే ఆ డాక్యుమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ డాక్యుమెంట్ ఏంటంటే మీరు కొనుక్కుంటున్న ల్యాండ్ ఏదైతే ఉందో అది లీగల్ లిటిగేషన్స్ ఏమైనా ఉన్నాయా, లేదంటే దాని మీద ఏమైనా లోన్స్ ఉన్నాయా, మార్టిగేజ్ లోన్స్ కానీ పర్సనల్ లోన్స్ కానీ ఏమైనా తీసుకుని ఉన్నారా అనే దాన్ని బట్టి అది ఎక్కడ మనకి క్లియర్ కట్ తెలుస్తుంది. నెక్స్ట్ ఇంకొక థింగ్ ఏంటంటే, నెక్స్ట్ ల్యాండ్ కానీ ఫ్లాట్ కానీ కొనే ముందు ఫస్ట్ అసలు మనకి అది కన్వర్షన్ అయిన ల్యాండా కాదా, అంటే మనకి అవుట్స్కట్స్లో, ఎస్పెషల్గా అవుట్స్కట్స్ ల్యాండ్స్ అన్ని కూడా మనకి ఫామ్ ల్యాండ్స్ ఉంటాయి. ఆ ఫామ్ ల్యాండ్స్ మనకి కన్వర్షన్ చేసిన తర్వాత రెసిడెన్షియల్ కింద మనం అమ్మాలి. నెక్స్ట్ ఒక చోట ఫ్లాట్ కడుతున్నారు అనుకోండి, మీరు ఫ్లాట్ కడుతున్న ల్యాండ్ కూడా ఏదైతే ఉందో అది రెసిడెన్షియల్ జోన్ ఫ్లాట్ అయి ఉండాలి. నెక్స్ట్ మీకు ల్యాండ్ అందులో కన్స్ట్రక్షన్ కట్టే ల్యాండ్ ఖచ్చితంగా ఏ గవర్నమెంట్ ల్యాండ్ అయ్యి ఉండకూడదు, అసైన్డ్ ల్యాండ్ అయ్యి ఉండకూడదు, ఇంకా పట్టాదారు భూమి అయ్యి ఉండకూడదు. ఇవన్నీ విషయాలు కూడా మీరు తెలుసుకోవాలండి ముందే. అసలు ఆ ల్యాండ్ ఆ పర్సన్దా కాదా, అసలు కన్వర్షన్ అయిందా లేదా. నెక్స్ట్ దానికి ఒకవేళ అది ఒక కన్స్ట్రక్షన్ ల్యాండ్ అయితే, కన్స్ట్రక్షన్ చేసే ల్యాండ్ అయితే దానికి క్లియరెన్స్ సర్టిఫికేట్ ఉందా కన్స్ట్రక్షన్ చేయడానికి. ఒక నార్మల్ ల్యాండ్ అయితే దానికి ఎల్పీ నెంబర్స్ వచ్చినాయా, ఓకే లేఅవుట్ పర్మిషన్స్ వచ్చినాయా. ఆ లేఅవుట్ పర్మిషన్స్ వస్తే అది ఏ లేఅవుట్, డిటిసిపి లేఅవుటా, హెచ్ఎండిఏ లేఅవుటా, ఈ విషయాలన్నీ కూడా మనం ముందుగా తెలుసుకోవాలి. ఈ విషయాలు మనం తెలుసుకోలేకపోవడం వల్ల మనకి ప్రాబ్లం ఏంటంటే, సో మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఫ్రీలాన్స్ లో జరిగే స్కామ్ అన్నిటికీ రీజన్స్ ఈ నాలెడ్జ్ లేకపోవడమేనండి. మీరు ఒక చోట ల్యాండ్ తీసుకుందాం అనుకుంటారు, ఫ్రీలాన్స్ లో మీకు వాడు అమ్మేస్తాడు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, వాడు అప్రూవల్ కోసం పంపించినప్పుడు గవర్నమెంట్కి ఇందులో ఏదో ఒక విషయం, అంటే వాడికి టైటిల్ లేకపోవడము, లేకపోతే ఏదో ఒక లిటిగేషన్ ల్యాండ్ అవ్వడము, గవర్నమెంట్ ల్యాండ్ అవ్వడము, ఇంకా పర్టికులర్ రీజన్స్ 100 రీజన్స్ అండి, 100 మ్యూటేషన్ డాక్యుమెంట్స్ లేకపోవడము, అంటే ల్యాండ్ ట్రాన్స్ఫర్ అయినట్టు డాక్యుమెంట్స్ లేకపోవడము, లేకపోతే నీకు అమ్మేది కబ్జా ల్యాండ్ కూడా అయి ఉండొచ్చు. అలాంటి ల్యాండ్స్ వల్ల గవర్నమెంట్ దానికి అప్రూవల్ అయినా అది ప్లాటింగ్ ఇవ్వరు, రెసిడెన్షియల్ ప్రాపర్టీ కట్టాలని ఒప్పుకోరు. అలా ఒప్పుకోనప్పుడు ఆటోమేటిక్గా ఆ ఫైల్ రిజెక్ట్ అయిపోతుంది. అప్పుడు అన్ని రోజుల్లో ఈ టైంలో మీరు ఎంతైతే డబ్బు కట్టారో ఆ డబ్బు అంతా మనకి తిరిగి రాకపోవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఈ స్కామ్స్ లో జరిగే మెయిన్ రీజన్ ఇదేనండి. హైదరాబాద్ లో జరిగే సగం స్కామ్స్ కి రీజన్ ఇదే. మీరు కనుక తరవ నాలెడ్జ్ ఉంటే ఖచ్చితంగా మీరు ఈ స్కామ్స్ నుంచి బయటపడచ్చు. ఒకవేళ సార్ ఇదంతా మాకు తెలియదు, ఈ నాలెడ్జ్ అంతా మాకు అర్థం కావట్లేదు అనిపిస్తే మీరు ఒక లాయర్ దగ్గరికి వెళ్ళి కొంత డబ్బులు ఇచ్చి మాట్లాడుకుంటే వాళ్ళ డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసుకుని
అది లీగల్గా సెక్యూర్ ప్రాపర్టీయే కాదా అని వాళ్ళు డిసైడ్ చేస్తారండి. ఖచ్చితంగా కనీసం లాయర్స్ హెల్ప్ అయినా తీసుకోండి. అదంతా చేయకుండా ఎవరో చెప్పాడని ఫ్రీలాన్స్లో తక్కువకి వస్తుందని చెప్పి ఆశపడిపోయి ఇలా చేయొద్దండి. మీకు ఇంకొక విషయం, స్కామ్ అయితే ఏంటి తర్వాత డబ్బులు రాబట్టుకోవచ్చు అనుకుంటున్నారండి. మీరు మీ డబ్బులు స్కామ్ చేసిన పర్సన్, ఓకే, అతని పేరు మీద అసెట్స్ ఏమి లేకుండా అసెట్స్ అన్ని ఖచ్చితంగా వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరో ఒకరికి ట్రాన్స్ఫర్ చేస్తారు. స్కామ్ చేసినప్పుడు చాలా తెలివైన ఉంటాడండి. వాళ్ళు స్కామ్ చేసిన డబ్బు ఏం చేస్తారు తెలుసా, వాళ్ళ పేరు మీద పెట్టుకోరు. ఆ డబ్బులన్నీ వేరే వేరే ప్రాపర్టీస్ మీద పెట్టేస్తారు, ఎవరో తెలియని వాళ్ళు బినామీ పేరు మీద. సో మీరు వాడి మీద కేసు పెట్టే టైంకి వాడి చేతిలో రూపాయి ఉండదు. వాడు సింపుల్గా ఏం చెప్తారు తెలుసా కోర్టుకి, నా చేతిలో డబ్బులు లేవు, నేనైతే ఇవ్వలేను, ఏం శిక్ష చేసుకుంటారో వేసుకోండి అని చెప్తాను అంతే. కోర్టు కూడా అలాంటి సిచ్యువేషన్లో ఏమీ చేయలేదండి. ఒక 10 ఏళ్ళు ఎట్ టైంలో శిక్ష వేస్తుంది, వాడిని వదిలేస్తుంది అంతే. ఇంకొక విషయం తెలుసా, మీరు అలాంటి అలా స్కామ్ చేసిన ఏదైనా థ్రెటన్ చేసినా మీ మీద కూడా రివర్స్ కేసు వేయడానికి పాసిబిలిటీస్ ఉంది. అక్కడ నన్ను ఏదో చేస్తానని బెదిరిస్తున్నారు, నాకు థ్రెట్ ఉంది నా లైఫ్కి అని చెప్పి. సో ఇంత పాజిబిలిటీ ఉంది. ఇదంతా ఎలా ఉంటుందంటే బేసిక్ నాలెడ్జ్ తెలుసుకోకపోవడం వల్ల, కొన్ని లక్షలు పోగొట్టుకోవడం వల్ల ఎంతమంది ఎన్నిసార్లు సఫర్ అయ్యారో నాకు తెలుసు. నాకు తెలిసిన మా రిలేటివ్స్ 25 లక్షలు ఒక అడ్వాన్స్ ప్లాట్, అంటే హైదరాబాద్లో ఫ్రీలాన్సింగ్ ఆఫర్స్లో ఒక ఫ్లాట్కి కట్టేసి అడ్వాన్స్ ఒక 25 లక్షలు 2 ఏళ్ళు వెయిట్ చేసి తర్వాత అది అవ్వక పోలీసు కేసులు పెట్టి కోర్టుల చుట్టూ తిరిగి రోజులు ఇప్పటికి వాడికి 30 రాలేదు. సో మీరు ఫ్రీలాన్సింగ్ ఆఫర్స్ పేరు చెప్పి డబ్బులు కడితే తర్వాత లాస్ అయ్యేది మీరే. కరెక్ట్గా నాలెడ్జ్ లేకుండా డబ్బులు పెడితే లాస్ అయ్యేది మీరు. కాబట్టి ఒక 10,000 అయినా పర్లేదు, ఒక 20,000 అయినా పర్లేదు, ఒక 20 లక్షలు 30 లక్షలు పెట్టుబడి పెట్టే ముందు ఖచ్చితంగా ఈ నాలెడ్జ్ అంతా మీరు తెలుసుకోవడం చేయండి. థ్యాంక్ యూ.